దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమున ప్రేమవందనాలు తెలియచేస్తూ, ఆయన వాక్యమే సత్యము అనేటువంటి ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ, మరి ఈ కార్యక్రమం ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి మేలు క్షేమము పొందాలని ప్రతి నిత్యము మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క వాక్యాన్ని విని దైవాశీర్వాదాలు పొందాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి ఈ సమయంలో మన ధ్యానం కొరకు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 20వ వచనం. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, స్తోత్రార్హుడు అయిన మా ప్రియ ప్రభువా, మీ ఘనమైన అతి శ్రేష్టమైన మీ నామునకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. క్రీస్తునందు మమ్మలను ప్రేమించి కరుణించి మాకు దయచేసిన గొప్ప రక్షణకై స్తోత్రాలు. ప్రభువా, రక్షించబడిన మేము ఈ లోకంలో ఎలాగున నీ కొరకు జీవించవలెనో, నీ రాకడ కొరకు ఎలాగున సిద్ధపడవలెనో ఆ సంగతులన్నీ కూడా నీ గ్రంథములో వ్రాయించి మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నీ యొక్క గ్రంథములో నీ మాటలు మేము చదువుకున్నాం. నాయనా, నీ మాటలను మీరే మాకు తేటగా వివరించి బోధించండి. ఇందులో ఉన్న భావాలు సత్యాలు మీరే మాకు తేటపరిచి బయలుపరిచి వాటిని అనుసరించి వాటిని గట్టిగా మేము పట్టుకొని వాటిని వెంబడిస్తూ వాటి ప్రకారంగా జీవిస్తూ మిమ్మల్ని మహిమపరిచేటువంటి భాగ్యము మాకందరికీ మీరే దయచేదురని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రాలు అర్పించి స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మరి ఇస్సాకును గురించినటువంటి సత్యాలు, అనగా ఇస్సాకు యొక్క విశ్వాసం, ఆయన యొక్క విశ్వాసాన్ని మనము ఈ యొక్క వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే విశ్వాసమును బట్టి ఇస్సాకు అనే మాట చదువుతున్నాం. గతంలో మనము అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క విశ్వాసాన్ని కొన్ని విషయాల్లో మనము ధ్యానం చేశాము. వారు ఈ లోకంలో పరదేశులు, యాత్రికులు అనేటువంటి స్పృహతో విశ్వాసం కలిగి స్థిరమైనటువంటి నివాసం అనేది వారు ఏర్పాటు చేసుకోకుండా గుడారాలలో వారు నివసిస్తూ వారి విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ విశ్వాసం కలిగి వృద్ధి పొందారు అని మనము దేవుని యొక్క వాక్యంలో చూసాం. అలాగే ఇప్పుడు మనము ప్రత్యేకంగా ఇస్సాకు యొక్క విశ్వాసాన్ని గురించి మనం చదువుకున్నాం. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించాను. ప్రియులారా, జరగబోవు సంగతుల విషయమై విశ్వాసము అనేది జరగబోయేటువంటి సంగతులను గురించి ఒక నిశ్చయత కలిగి ఉంటుంది. ఎందుకంటే విశ్వాసము ముందు చూపుతో వ్యవహరించేటట్లు చేస్తుంది. అపోస్తలుడైనటువంటి పౌలు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము అన్నాడు. నిజమే ప్రియులారా, మనము విశ్వాసులము గనుక మనము దూరదృష్టి కలిగి జీవించవలసి ఉంది. ఎందుకంటే మన కంటికి కనబడేదంతా కూడా ఒకనాటికి నశించిపోయేటువంటిదిగా ఉంది. మనము కంటికి కనబడనటువంటి దాని కొరకు మనము ఎదురు చూస్తూ ఉన్నాం. మన ప్రభువుని నమ్ముకున్నప్పుడు మనము ఆయనను కన్నులారా చూడకి విశ్వసించి రక్షించబడి ఆనందము సంతోషం గలవారై జీవిస్తూ ఉన్నాం.
అట్లాగని మనము చూడనటువంటి ఆ పరలోక దేశమును గురించి నిరీక్షణతో మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ లోకము నిత్యమైనది కాదు, పరలోకమే నిత్యమైనది. కనుక మన విశ్వాసము ఇప్పటికీ కూడా దూరదృష్టి కలిగి ఉండేదిగా ఉండాలి అని మనము గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినప్పుడు జరగబోయేటువంటి సంగతులు అన్నాడు. చూడండి, ఆదికాండము 25వ అధ్యాయము 21 నుండి మనము చూసినట్లయితే, ఆదికాండము 25వ అధ్యాయము 21 నుండి మనము చూసినట్లయితే, ఇక్కడ ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబెక్క గర్భవతి ఆయెను. ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడిరు గనుక ఆమె అలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళాను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ప్రియులారా, ఈ జరగబోయేటువంటి సంగతులు అనగా యాకోబు ఆశీర్వదించబడటము, ఏశావు శపించబడటం అనేటువంటి సంగతిని దైవగ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే వీరు తల్లి గర్భంలో ఉండగానే వీరు ఏమవుతారు అనే దాని గురించి దేవుడు సెలవిచ్చినటువంటి మాట మనము ఈ ఆదికాండ గ్రంథం 25వ అధ్యాయం 23వ వచనంలో మనం చదువుకున్నాం. చివరి మాట చూసినట్లయితే, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని. ప్రియులారా, గమనించండి, జరగబోయేటువంటి సంగతులు ముందుగానే దేవుడు సెలవిచ్చాడు. వారు పుట్టకముందే తల్లి గర్భంలో ఉండగానే దేవుని యొక్క నిర్ణయం, పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు అని. రామపత్రిక 9వ అధ్యాయంలో అపొస్తలుడైనటువంటి పౌలు 10 నుండి 13 వచనాల భాగంలో, నేను ఏశావును ద్వేషించి తిని యాకోబును ప్రేమించి తిని అని దేవుడు అక్కడ సెలవిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, గమనించండి, జరగబోయేటువంటి సంగతులు అంటే మరి దేవుడు ముందుగానే వీరి విషయమే సెలవిచ్చినటువంటి మాటలను ఆధారం చేసుకొని ఇస్సాకు మరి యాకోబును ఆశీర్వదించినట్టుగా చూస్తూ ఉన్నాం. అసలు ఇస్సాకు యొక్క ఆలోచనలో ఏశావు దీవించబడాలని ఆయన కోరుకున్నాడు. అందుకనే తన పెద్ద కుమారుడైనటువంటి ఏశావును పిలిచి, నా కుమారుడా, నేను తిని నిన్ను ఆశీర్వదించినట్లుగా నీవు వేటకు వెళ్ళి వేట మాంసం తెచ్చి రుచిగల భోజనాలు సిద్ధపరిచి నా ఎద్దకు తీసుకురా, వాటిని తిని నిన్ను నేను ఆశీర్వదిస్తాను అని ఇస్సాకు ఏశావుకు చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఏశావు అడవికి వెళ్ళాడు కానీ ఆలస్యంగా వచ్చాడు. ప్రియులారా, గమనించండి, ఏశావు వేటాడుటలో తన కాలాన్ని గడుపుతూ ఉండేటువంటి వాడు. యాకోబు అయితే ఇంట ఉండి మరి తన తల్లికి సహాయం చేస్తూ ఉండేటువంటి వాడు. వీరిద్దరూ కవల పిల్లలు, వీరిద్దరూ ఒకే తండ్రి పిల్లలు, ఒకే తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి వారు. కానీ దేవుని యొక్క ఏర్పాటు విషయంలో వీరి మధ్య చాలా వ్యత్యాసం కనబడతా ఉంది. మనము దైవగ్రంథంలో చూస్తున్నప్పుడు ఈ పిల్లల యొక్క లక్షణాల గురించి దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. ఏమనంటే, మరి చూడండి, ఆదికాండ గ్రంథం 25వ అధ్యాయము 27వ వచనంలో, ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను, యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను.
తల్లి గర్భంలో ఉండగా దేవుని యొక్క ఏర్పాటు చెప్పబడింది. అలాగే వారు ఎదిగి పెద్దవారైనప్పుడు వారి యొక్క లక్షణాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏశావు యొక్క లక్షణం ఏంటంటే వేటాడటం. మరి యాకోబు యొక్క లక్షణం ఏంటంటే యాకోబు సాధువుగా జీవించటం. వేటాడేవాడు ఒకడు, సాధువుగా జీవించేవాడు ఒకడు. వేటాడటం అంటే క్రూరత్వం. మరి వన్యప్రాణులను నిర్దాక్షిణ్యంగా చంపి వేటాడి తినడం. అట్లాగే యాకోబు యొక్క లక్షణాలు మనం చూసినప్పుడైతే యాకోబు సాధువుగా జీవించాడు. అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెహోవా సాధువులను కాపాడువాడు అని. ప్రియులరా, గమనించండి, మన ప్రియ ప్రభువు కూడా సాత్వికం కలిగిన వాడు, దీన మనసు కలిగినటువంటి వాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని చెప్పినటువంటి మాట మనం ఎరుగునటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి పిల్లలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఏర్పాటు అక్కడ రెబెకాకు చెప్పబడింది. అలాగే వారు పుట్టి పెరిగిన తర్వాత వారి యొక్క లక్షణాలు ఇక్కడ వ్రాయబడ్డాయి. మాత్రమే కాదు, మరి ఏశావు ఎటువంటి వాడు అంటే ఇదే ఆదికాండ గ్రంథం 25వ అధ్యాయము 29 నుండి మనం చూసినప్పుడు చూడండి. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనిచుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడాను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించాను. ప్రియులారా, గమనించండి, ఏశావు యొక్క లక్షణాలు ఇక్కడ కొన్ని మనకి కనబడతా ఉన్నాయి. ఏశావు తన జీవితంలో దేవుడు తనకిచ్చినటువంటి జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నాడు. అందుకని హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయములో ఏశావు గురించి వ్రాయబడినటువంటి మాట మనము ఇలా చూస్తూ ఉన్నాం. 16వ వచనంలో, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసినటువంటి ఏశావు వంటి భ్రష్టుడు, వ్యభిచారి అన్నాడు. ప్రియులారా, గమనించండి, ఏశావు యొక్క లక్షణాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏశావు ఎటువంటి వాడంటే, ఏశావు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నటువంటి భ్రష్టుడు, వ్యభిచారి అని వ్రాయబడి ఉంది. కాబట్టి ఏశావు ఎందుకు దేవుని చేత ద్వేషించబడ్డాడు? ఏశావును నేను ద్వేషించి తిని, యాకోబును ప్రేమించి తిని. ఈ మాటలను బట్టి మరి ఇస్సాకు వారిని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఎందుకంటే ఇస్సాకు విశ్వాసమును బట్టి మరి జరగబోయేటువంటి సంగతులు ఆయన ఎరిగిన వాడై, జరగబోయేటువంటి సంగతులు ఎరిగిన వాడై మరి యాకోబును ఏశావును ఆశీర్వదించిననే మాట చూస్తాం. మరి ఇస్సాకు ఏ విధంగా ఎరిగి ఉన్నాడు ఈ సంగతులు అంటే, దేవుడు వారు తల్లి గర్భములో ఉండగానే రెబెకాకు చెప్పినటువంటి మాటలు యాకోబుకు తెలుసు. అలాగే వారు ఎదిగిన తర్వాత ఏశావు యొక్క లక్షణాలు తండ్రికి తెలుసు. కాబట్టి ఈ రెంటిని ఎరిగి ఉన్నటువంటి ఇస్సాకు వీరు ఏమి కాబోతున్నారు అనే దాని గురించి ఆయన వారిద్దరిని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆశీర్వాదం అని ఇక్కడ రాయబడి ఉంది, కానీ అసలు వాస్తవంగా మరి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఏశావు, దాన్ని పోగొట్టుకున్నాడు. కారణాలు మనం చూసాం.
తల్లి గర్భములోనే చిన్నవానికి ఇతడు దాసుడవుతాడని రాయబడింది. ఎదిగిన తర్వాత క్రూరమైనటువంటి స్వభావం కలిగి వేటాడేటువంటి వృత్తిలోకి వెళ్ళాడు. ఆ తర్వాత తమ్ముడు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క వంటకాన్ని ఆశించి కేవలం ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసినటువంటి భ్రష్టుడు, వ్యభిచారి అని ఏశావు గురించి చెప్పబడ్డాయి ప్రియులారా. నిజమే, వాస్తవంగా చూడండి, ఈనాడు కూడా చాలామంది ఈ యొక్క లక్షణాలు కలిగిన వారుగా కనబడతా ఉన్నారు. ఏశావు లాంటి భ్రష్టులు, ఏశావు లాంటి క్రూరమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు, ఏశావు లాంటి వ్యభిచారులు, ఏశావు లాంటి నిర్లక్ష్యం కలిగినటువంటి వారు, ఏశావులాగా దేవుడిచ్చినటువంటి ఆ జ్యేష్ఠత్వాన్ని తృణీకరించినటువంటి వారు, ఏశావులాగా దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు అమ్మివేసుకునేటువంటి వారు, ఈ విధమైనటువంటి వారుగా మనకి ఇక్కడ కనబడతా ఉన్నాడు. మీరు అనుకోవచ్చు, మరి ఏశావుని ఆశీర్వదిస్తానన్నాడు ఇస్సాకు, మరి యాకోబును ఆశీర్వదించాడు ఏమిటి అంటే, ఇక్కడ ఇస్సాకు గురించి రాయబడినటువంటి మాట, విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించను అన్నాడు. విశ్వాసమును బట్టి అంటే ఇస్సాకు యాకోబు గురించినటువంటి సంగతులు తెలిసినవాడు, ఇస్సాకు ఏశావును గురించినటువంటి సంగతులు తెలిసినటువంటి వాడు. ఎందుకంటే విశ్వాసము మనిషి యొక్క లక్షణాలను గుర్తించి ఆ మనిషి భవిష్యత్తులో ఏమి కాబోతాడు, ఏమవుతాడు అనేటువంటి ఒక నిర్ణయం చేసేటువంటి గొప్ప ఆ జ్ఞానాన్ని ఇస్సాకు కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇస్సాకు విశ్వాసమును బట్టి ఇవన్నీ కూడా గ్రహించుకోగలిగాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనము విన్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుతున్నప్పుడు, మన విశ్వాసాన్ని బట్టి దేవుని యొక్క వాక్యము ద్వారా జరగబోయేటువంటి సంగతులను మనము తేటగా మనం గుర్తించగలం ప్రియులారా. ఎందుకంటే విశ్వాసం అనేది వాక్యములో ఉన్నటువంటి సంగతులను మనకి తేటగా బయలుపరుస్తుంది. అంటే జరగబోయేటువంటి విషయాలు మనకి దైవ వాక్యములో తేటగా రాయబడ్డాయి. జరగబోయేటువంటి విషయాలు మనము గ్రహించాలి అంటే, వాటి కొరకు మనము సిద్ధపడాలని అంటే మనకి కావలసింది విశ్వాసం. విశ్వాసం అనేది లేనప్పుడు జరగబోయేటువంటి సంగతులు వాక్యాన్ని మనం చదువుతున్నా కానీ మనకు అర్థం కావు. కారణం ఏంటంటే విశ్వాసం అనేది జరగబోయేటువంటి సంగతుల గురించి మనకు బయలుపరిచేదిగా ఉంది. అందుకనే ఇస్సాకు, ఏశావు, యాకోబుల యొక్క జీవితములో వారి యొక్క లక్షణాలను బట్టి, వారి విషయమై దేవుడు సెలవిచ్చినటువంటి మాటలను బట్టి ఆయన వీరిద్దరిని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఇక్కడ మనము గమనిస్తే ఆదికాండ గ్రంథములో 27వ అధ్యాయములో వీరిని ఇస్సాకు ఆశీర్వదించినటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఎందుకంటే 27వ అధ్యాయంలో ఇస్సాకు వృద్ధుడుగా ఉన్నాడు, ఆయన కన్నులు సరిగా కనబడటం లేదు. అయితే చూడండి, ఇక్కడ ఇస్సాకు తన కుమారుడైనటువంటి ఏశావుతో చెబుతూ ఉన్నాడు 2వ వచనంలో, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణదినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని, నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము, నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించున్నట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ప్రియులారా, గమనించండి, ఇక్కడ ఇస్సాకు తన పెద్ద కుమారుడైనటువంటి ఏశావును ఆశీర్వదించాలి అని ఆయన కోరుకున్నాడు. కాబట్టి ఆయన ఒక మాట చెప్పాడు, నేను చావక మునుపు నీవు తెచ్చినటువంటి ఆ రుచిగల భోజ్యములను తిని నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ప్రియులారా, తండ్రి అయినటువంటి ఇస్సాకుకి ఏశావుని ఆశీర్వదించాలనే ఉంది. ఆశీర్వదించే నిమిత్తము తను ఏమి చేయాలో అది కూడా
ఇస్సాకు ఏషావుకు చెప్పినట్టుగా మనం ఇక్కడ చదువుకున్నాం. ఏమని చెప్పాడు? రుచిగల భోజ్యములను పట్టుకుని రా, వాటిని తిని నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ప్రియులారా, ఇక్కడ ఒక సంగతి మనం గమనించాలి. ఆశీర్వాదం పొందాలంటే తండ్రికి ఇవ్వాలి. తండ్రి కోరుకున్న దాన్ని ఏషావు తెచ్చి ఇచ్చినట్లయితే తండ్రి ఏషావును ఆశీర్వదిస్తాను అని ఇక్కడ చెప్తున్నాడు. అవును ప్రియులారా, మనము ఆశీర్వదించబడాలి అని అంటే మన పరలోకపు తండ్రికి మనము కోరుకున్నది ఇవ్వాలి, ఇచ్చి మనము ఆశీర్వదించబడాలి అని దైవవాక్యం సెలవిస్తూ ఉంది. మలాకి గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చదివితే ఇచ్చి నన్ను శోధించండి అన్నాడు. ఇచ్చిన వారి యొక్క ఫలాలు, వారి యొక్క జీవితం ఎలాగున ఆశీర్వదించబడుతుందో దైవవాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి ఇచ్చి మనం ఆశీర్వదించబడాలి. తండ్రి కోరాడు, దాన్ని ఇస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ఏషావుతో ఇస్సాకు చెప్పాడు. కానీ ఇక్కడ కథ తారుమారైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఇక్కడ ప్రియులారా, దేవుని యొక్క వాక్యమే ఇక్కడ నెరవేరుతూ ఉంది. ఎందుకంటే దేవుడు వీరిద్దరూ తల్లి గర్భంలో ఉండగానే సెలవిచ్చిన మాట మనం చదువుకున్నాం. పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అని. అలాగే వీరు ఎదిగినప్పుడు వీరి యొక్క లక్షణాల గురించి మనము చదువుకున్నాం. ఏషావు వేటాడేవాడు, యాకోబు సాధువుగా జీవించేవాడు. తర్వాత ఏషావు తన జ్యేష్ఠత్వపు హక్కుని తృణీకరించాడు. ఏషావు తన జ్యేష్ఠత్వపు హక్కుని కేవలం ఒక పూట భోజనం కొరకు అమ్మివేసుకున్నాడు. ఈ లక్షణాలు మనము ఆలోచన చేసినప్పుడు తండ్రి ఒకవేళ కుమారుణ్ణి ఆశీర్వదించాలని అనుకున్నా కానీ తండ్రి యొక్క కోరిక ఇక్కడ ఎందుకు నెరవేరలేదు అంటే ప్రియులారా, తండ్రి ఆశీర్వదించాలనుకున్న కుమారుడు ఆశీర్వాదం పొందలేకపోయాడు. కారణం ఏంటంటే ముందుగా జరిగినటువంటి ఆ యొక్క సంఘటన ఏమిటి? తన జ్యేష్ఠత్వపు హక్కుని తన తమ్ముడైనటువంటి యాకోబుకి ఒక పూట కూటి కొరకు అమ్మివేశాడు, తృణీకరించాడు. ప్రియులారా, గమనించారా? ఈ రోజున నువ్వు ఏదైతే చేస్తావో రేపొద్దున దాని ఫలితాన్ని నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు. ఈ రోజున నీకు గడిచిపోతుంది, నాకెందుకు రేపు భవిష్యత్తు అనే అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు ఏషావు లాంటి విశ్వాసం. ఎందుకంటే ఇక్కడ ఏషావు ఒక మాట చెప్పాడు చూడండి. ఆదికాండం 25వ అధ్యాయము 32వ వచనంలో, నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు. ప్రియులారా, తండ్రి అయితే జ్యేష్ఠుడైనటువంటి ఏషావును ఆశీర్వదించాలని అనుకున్నాడు. కానీ ఆశీర్వదించేటువంటి సమయానికి ముందుగానే జ్యేష్ఠత్వాన్ని నాకెందుకు అన్నాడు. మీరు గమనించారా? ఏషావు ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు, నేను చచ్చిపోతున్నాను అన్నాడు. ఒక పూట కూటి కొరకు అమ్మివేశాడు అని మనం చదువుకున్నప్పుడు ఒక పూట భోజనం లేకపోతే చచ్చిపోతాడు ఆ మనిషి. చూడండి ఎంత తృణీకారం. కావలసింది ఏంటంటే తన శరీరము కోరిక తీర్చుకుంటే చాలు, భవిష్యత్తు గొడవ నాకెందుకు, భవిష్యత్తులో ఏదో జరుగుద్ది, భవిష్యత్తులో ఏదో వస్తుంది అనేటువంటి ఆ గొడవ నాకు అనవసరం, ఆ సంగతి నాకు అనవసరం. ఇప్పుడు నాకు ప్రజెంట్ ఏం కావాలంటే నాకు ఆహారం కావాలి, నీకు ఆకలి అవుతుంది కాబట్టి నేను ఈ ఆహారం కొరకు ఏదైనా చేస్తాను, ఏదైనా అమ్మేస్తాను, ఏదైనా తృణీకరిస్తాను, ఏదైనా నాకు అనవసరం. ప్రస్తుతం నా ఆకలి తీరాలి, ప్రస్తుతం నా రోజు గడవాలి, ప్రస్తుతం ఇది జరగాలి అనేటువంటి ఈ యొక్క ఆలోచన ఏషావుకి ఉంది కనుక అప్పుడే పోగొట్టుకున్నాడు ఈ ఆశీర్వాదాన్ని. అందుకనే చూడండి, ఏషావు రావటం ఆలస్యమైంది అని దైవగ్రంథం తేటగా తెలియచేస్తూ ఉంది. ప్రియులారా, ఎందుకు ఆలస్యమైంది, ఎందుకు ముందుగా రాలేకపోయాడు అంటే ముందుగానే అతడు పొందబోయేటువంటి ఆశీర్వాదాన్ని తన హృదయంలో తృణీకరించాడు. తన యొక్క కోరికను నెరవేర్చుకోవటానికి ఆశీర్వాదాన్ని తృణీకరించాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనంలో అమ్మివేశాడని ఉంది. ఆదికాండ గ్రంథం
25వ అధ్యాయం 34వ వచనంలో తృణీకరించాడు అని ఉంది. ఇదే ఆదికాండ గ్రంథం 25వ అధ్యాయము 32వ వచనంలో ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు అని అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 3 విషయాలు మనం చూసినట్లయితే ఆశీర్వాదాన్ని అనగా జ్యేష్ఠత్వాన్ని, ప్రియులారా, జ్యేష్ఠత్వము అంటే దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం. రోమాపత్రిక 8వ అధ్యాయంలో 29వ వచనంలో చూడండి, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగనో వారు తన కుమారునితో స్వారూప్యం గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించాను. జ్యేష్ఠత్వం, ప్రియులరా, హెబ్రీ పత్రికలో ఈ విధంగా మనం చదువుతాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 23వ వచనంలో పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు అన్నాడు. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘం. జ్యేష్ఠులు అంటే పరలోకములో ఉన్నటువంటి దేవుని పిల్లలు. జ్యేష్ఠులు అంటే రక్షణ, ఆశీర్వాదం, జ్యేష్ఠత్వం. ఇవన్నీ కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఏశావు పోగొట్టుకున్నది జ్యేష్ఠత్వం. ఈ జ్యేష్ఠత్వం అనేది గొప్ప ఆశీర్వాదకరంగా ఉంది. కారణం ఏంటంటే ఇటు భూలోకములో జ్యేష్ఠునికి 2 పాలు ఇచ్చేదిగా ఉంది. అయితే పరలోక జ్యేష్ఠత్వం అనేది దేవుడు మనకిచ్చేటువంటి రక్షణగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏశావు మరి అమ్మివేశాడు. ఏశావు ఇది నాకెందుకు అన్నాడు. ఏశావు ఈ జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. అందుకనే మరి తన తండ్రి అయినటువంటి ఇస్సాకు ఇవ్వగోరినటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుని శాపాన్ని పొందుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇస్సాకు కూడా ఎందుకు ఈ విధంగా చేశాడు అని అంటే విశ్వాసమును బట్టి. ఎందుకంటే విశ్వాసమును బట్టి అనగా మరి ఇస్సాకు దేన్ని బట్టి విశ్వసించాడు అంటే ముందుగా దేవుడు సెలవిచ్చినటువంటి మాటను బట్టి, ఏశావుకున్నటువంటి లక్షణాలను బట్టి, జరగబోయేటువంటి విషయాలను విశ్వాసాన్ని బట్టి గ్రహించి ఏశావును మరి యాకోబును ఆశీర్వదించినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, విశ్వాసం అనేది మనిషి యొక్క ఆ స్వభావాన్ని గ్రహిస్తుంది. ఆ యొక్క స్వభావాన్ని బట్టి మనిషి భవిష్యత్తులో ఏమవుతాడు అనేది కూడా విశ్వాసాన్ని బట్టి మనం గ్రహించుకోగలుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, విశ్వాసం అనేది ఎంత శ్రేష్టమైనదో ఒకసారి ఆలోచన చేయండి. విశ్వాసం అనేది ఎంత గొప్ప దైవికమైనటువంటి జ్ఞానాన్ని మనకిస్తుందో దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. కనుక విశ్వాసులమైన మనము విశ్వాసము కలిగి జీవించటం మనకెంతో మేలు, దీవెన, ఆశీర్వాదం, ప్రభువుకి మహిమ. అటువంటి విశ్వాసం మనమందరం కలిగి జీవించినట్లు ప్రభువే మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, స్తోత్రార్హుడు అయిన మా ప్రభువానికి స్తుతులు చెల్లిస్తున్నాం. మీరిచ్చిన ఈ వాక్య తలంపులు మా హృదయంలో భద్రంగా దాచుకుని వాటిని నెమరు వేసుకుంటూ ఆ ప్రకారంగా జీవించేటువంటి కృప మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.